మైథిలికి నీకు మాకు మధ్య ఏదో ఉంది. అది నువ్వు బయట పెట్టడం లేదు. నాకు నిజం తెలియాలి. నేనే నిజం సూర్య. ఆనంద్ గారి కంచంలో నేను తినే అర్హత నీకే ఉన్నాదమ్మా. ఆగిపోతుందేమో అన్నమ్మ అన్న ఆదర్శానికి మళ్ళా నువ్వు నడక నేర్పావు. ఆస్పత్రి కట్టాలన్న మా కలను నువ్వు నిజం చేశావు. అన్న పోయిన తర్వాత ఈ కంచం ఎవ్వరూ వాళ్లేదు. పది మందికి సాయం చేసే చేతులే మళ్ళా ఈ కంచంలో ముద్ద కలపాలి అని అనుకునేదాన్ని. అది ఇన్నాళ్లకు తీరినాది. ఆస్పత్రికి సాయం చేసి మా అన్నకు ప్రతిరూపంగా నిలిచినావు. అందుకే నీకు ఈ కంచంలో పెట్టినాను. తినమ్మా. తినమ్మా. ఐనేళ్లకేమో ఆకుల్లో, కానోళ్ళకి కంచాల్లో అంటే ఇదే. వెండి కంచాల్లో పెడతారు, అవసరమైతే బంగారు గ్లాసులతో మంచినీళ్ళు కూడా ఇస్తారు. ఇచ్చింది కదా డబ్బు. ఏం పాపం కంచంలో పెట్టావు? కలిపి నోట్లో ముద్దలు పెట్టచ్చు కదా మీ అన్న కూతురు అనుకుని. ఆనంద్ పొయ్యాడనుకున్నాను, కానీ అటంటోళ్ళు చాలా మంది మిగిలే ఉన్నారు. నానమ్మా, తినేటప్పుడు మాట్లాడకూడదే. నువ్వు తిను. నాకు తెలుసులేవే, నువ్వు తిను. కొంచెం నెయ్యి వేయమంటావమ్మా? వెయ్యమ్మా, కొవ్వు బాగా పడుతుంది. బాగా కొవ్వు ఉంటేనే కళ్ళింకా నెత్తికెక్కుతాయి. వెయ్యి వెయ్యి. అత్త, నాకు కొంచెం కూరై. అట్ట అడుక్కోమ్మా. అడుక్కుంటేనే గాని ఈ ఇంట్లో మనకే ఏమీ పెట్టరు. తిన్నే సాలేవే. అడ్డమైన వాళ్ళ పక్కన కూర్చుని తినే కర్మ మనకింకా పట్టలేదు. తర్వాత తిందాంలే. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడ ఉంచితే పద్ధతిగా ఉంటాది. చెప్పులు బంగారం కదా అని నెత్తి మీద పెట్టుకుంటావా? ఇది అంతే. కడుక్కున్న జాలే, ఎల్లి సెయ్యి బయట కడుక్కుందావురా. చిచి. ఆ మాటలేం పట్టించుకోమాకమ్మా. నువ్వు తిను. కొంతమంది అంతే, సంతోషానికి శత్రువులు. తిను నీలా. నానమ్మ మాటలు ఈ చెవులతో విని ఆ చెవులతో వదిలేయాలి. మాకు అలవాటైపోయింది. నువ్వు అలవాటు చేసుకో. తిను.
అన్నకి ఎంత విలువ ఉంటుందో నీకు అంతే విలువ ఉంటుంది. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. ఆస్పత్రికి సాయం చేసి మా అన్నకు ప్రతిరూపంగా నిలిచినావు. అందుకే నీకు ఈ కంచంలో పెట్టినాను. తినమ్మా. నీలా, ఏయ్ ఆగో. నీలా, నీలా ఆగో. నీలా. సూర్య ఆగు. ఏంటి నీలా? బండి పోనీ. ఏమైంది? బండి ఎందుకలా పోనీ, సూర్య, పరిగెడుతున్నావ్? చెప్తాను. ఏయ్ ఆగో. ఏయ్ నీలా ఆగో. ఏయ్ ఏయ్ నీలా ఆగో. ఇప్పటికైనా చెప్తావా ఎందుకంత స్పీడ్గా పరిగెట్టావో? అది నేను లైబ్రరీకి వెళ్ళొస్తుంటే ఒక పిచ్చి కుక్క నా వెంట పడి నన్ను తరిమింది. పిచ్చి కుక్క? నవ్వింది చాలే కాని ముందు పద. సరే పద. మనల్ని చెప్పుతో కొట్టకుండానే కొట్టినట్టుగా, తిట్టకుండానే తిట్టినట్టుగా, మనం యధవలం అని మనకే తెలిసొచ్చేటట్టుగా ఎంత బాగా చెప్పినాదిరా మైథిలి.
తల పండిన నేను, తలదన్నే నువ్వు, తలలో నాల్కలాంటి వీడు, మన ముగ్గురిని దాని ముందు తల వంచుకునేలా చేసింది కదరా. తల్లో పేలు కుక్కినట్లు మనల్ని కిక్కురు మనకుండా చేసింది కదరా నీ కోడలు. అక్రమ సంబంధం అంటగట్టి దాన్ని మెడబెట్టి బయటికి పంపాలని మనం పథకం వేస్తే, కానీ అది ఒక పద్ధతిగా మన మెడలు ఉంచి గులాబీ మొక్కకు అంటుగట్టినట్టుగా డబ్బుల్ని కళ్ళ ముందే బసోకిచ్చి పంపింది కదరా. అక్షరాల 20 లక్షలు. ముచ్చటేస్తుందిరా దాన్ని చూస్తా ఉంటే. అది ఆడది కాదురా, అపరమేధావి. దాన్ని పొగడతావేంటి నాయనా? నిన్ను తిట్టలేక ఏం చేయమంటావు? నోటి దూల ఆపుకోలేం, వయసు అలాంటిది. మరి పానీని అడ్డం పెట్టుకుని ఆడుకుంటుంది, లేకపోతే దాన్ని అంతం చేసేవాణ్ణి. అరే, చాతల కంటే మాటలు బాగానే చెప్తావురా సినిమాల్లో విలన్లా. పోనీ ఓ పని చేయరా, దాని గడ్డం పట్టుకొని బతికున్నాడు, జాలి పడి వదిలేస్తుంది. నాయనా అరవకురా, ఆయాసం వస్తుంది. మామా, నువ్వు బావను మరీ ఇన్సల్ట్ చేస్తున్నావు, ఇదేం బాలేదు. ఆయనే ఉంటే ఎదిరింటి ఆయనతో పనేందని, ఈడు సరిగ్గా ఉంటే మైదిల్ని నేనెందుకు పొగుడుతానురా. ఒక ఆడదాని ముందు ఆలోచనలు పారటం లేదంటే ఈడు దిగజారిపోతున్నాడో అది ఎదిగిపోతుండాదో అర్థం కావటం లేదు. అంటే నేనేం పట్టించుకోవడం లేదంటావా? పట్టించుకుంటే పరిస్థితులు ఇలా ఎందుకుంటాయిరా? మాట్లాడు. అన్నా, మీ అనుమానం నిజమైంది. ఆ నీల కర్నూలులోనే ఉంది, నేను చూశాను. చూశానని ఫోన్ చేసి చెప్తున్నావేంట్రా? దాన్ని పట్టుకున్నావా లేదా? లేదన్నా, పట్టుకోవాలని ట్రై చేశాను, కానీ ఎస్కేప్ అయిపోయింది. ఎవరో బైక్ మీదకి వెళ్ళిపోయిందన్నా. రే, దాన్ని వదలకురా, వెతుకో. ఎక్కడున్నా సరే పట్టుకో. నేను కర్నూలు వస్తున్నాను. నేను కర్నూల్లో అడుగు పెట్టేసరికి నీల నా కాళ్ల ముందుండాలి, అర్థమైందా? అలాగే అన్నా. ఏంటి బావా అంత ఎమోషనల్గా ఉన్నావు? నీల ఎక్కడుందో తెలిసింది. ఎక్కడుంది బావా? కర్నూల్లో ఉందంట. ఇక్కడ మునిగి అక్కడ తేలిందన్నమాట. అది కర్నూలు వెళ్ళిందంటే ఖచ్చితంగా ఆనంద్ వాళ్ల చెల్లెల్ని కలవడానికి వెళ్ళుంటుంది. అది ఆనంద్ కూతురని వాళ్ళని నమ్మిస్తే అప్పుడు అందరూ నా మీద అటాక్ చేస్తారు. నీలకి నేను ప్రాబ్లం కావాలి కానీ అది నాకు ప్రాబ్లం కాకూడదు. ఇప్పుడే వెళ్ళి దాని అకౌంట్ నేను క్లోజ్ చేస్తాను. ఇంట్లో గెలవలేనోడు రచ్చలో ఎందుకు గెలుస్తాడు? ఈడి పిచ్చిగానే. నాయనా, అవకాశం దొరికింది కదా అని ఎక్కకు. నాకు అవకాశం వస్తుంది, అప్పుడు చెప్తా. నీలా, టుడే ఈజ్ యువర్ లాస్ట్ డే.
మచ్చ గెలవడానికి వెళ్తున్నాను నాయనా. ఆల్ ది బెస్ట్ బావా. చూసావా మావా, మా బావ గన్ను పట్టాడంటే బుల్లెట్ దిగాల్సిందే. ఒరే లింగం, మబ్బులు పట్టినంత మాత్రాన వర్షం కురవతరా పిచ్చినాయాల. గన్ తీసుకుని వెళ్తున్నాడంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయ్యుంటుంది. ఎలా తెలుసుకోవాలి? జ్యూస్ తాగండి. అలసిపోయినట్టున్నారుగా. నా కోసమేనా? నీకోసమే. బాగా అలసిపోయినట్టున్నారుగా. తాగండి. ఏంటి కదా, ఎప్పుడు లేని నాకు ఇంత మర్యాద ఇస్తున్నావు? మర్యాదతో ఇవ్వటం లేదు, నీ మీద జాలి పడిస్తున్నాను. ఎందుకో నా మీద జాలి? ఎప్పుడు మావి చేతిలో తన్నులు తింటావు కదా, అందుకు. నిజమేలే, కొన్నిసార్లు నా గురించి నేను ఆలోచిస్తుంటే నాకే ఏడుపు వస్తుంది. మీ బావ నిన్నలా పిచ్చికక్కును కొట్టినట్టు కొడుతుంటే నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడవేంటి? మాట్లాడకపోవడమే బెటరు. ఏ? మాట్లాడితే గొడ్డును బదిలినట్టు పోతాడు. నీకెలా ఉందో కానీ నాకు మాత్రం బాధగా ఉంది. థ్యాంక్స్. దేనికి? నా గురించి బాధపడినందుకు. అవును, మా మావయ్య హడావిడిగా ఎక్కడికో వెళ్లారు. ఎక్కడికి? ఇదేంటి, ఎక్కడికైనా వెళ్తాడు, నీకెందుకు? తెలుసుకుందామని. నాకు తెలుసులే, మా బావ దగ్గర మళ్ళీ నన్ను బుక్ చేద్దామనేగా. అమ్మా, నేను చెప్పనుగాక చెప్పను. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకున్నావా? ఎలా తెలుసుకుంటావు? బావ ఎక్కడికి వెళ్ళాడో నాకు తప్ప ఇంకెవరికి తెలియదుగా. అయినా ఎందుకంత టెన్షన్ పడుతున్నా? మా బావని అది చేస్తాను ఇది చేస్తానని చెంచు లక్ష రేంజ్ లో ఛాలెంజ్ చేసావుగా, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నా? ఆ భయం ఛాలెంజ్ చేయక ముందు ఉండాలమ్మా. మీ బావని చూసి నేను భయపడటం లేదు. మావయ్య అలా ఇంట్లోంచి టెన్షన్ గా వెళ్ళిపోతుంటే నన్ను చూసి మీ బావే భయపడి వెళ్ళిపోతున్నట్టుంది. నిన్ను చూసి మా బావ ఎందుకు పారిపోతాడు? మరెందుకలా పారిపోయాడు? మా బావ పారిపోవడమా? సమస్య లేదు. నీలాంటి వాళ్ళని మా బావ 100 మందిని చూశాడు, కానీ నన్ను చూడలేదుగా, అందుకే పిల్లిలా జారుకున్నాడు. ఇదిగో, మా బావ పిల్లి కాదు పులి, అందుకే వేటాడటానికి వెళ్ళాడు. ఎవరిని? ఎలకనా? ఎలకన కాదు, నేలని. ఇదేంటి, టంగ్ స్లిప్ అయ్యాను. నీలను వెతకటానికా? నీల ఎక్కడుందో మీకు తెలిసిందా? తెలిసింది. అయితే ఏంటి? ఎక్కడుంది? నేను చెప్పనుగా. ప్రతిసారి నీ గారానికి పడే పిచ్చి చేపననుకున్నావా? అమ్మా, ఈ ఇన్ఫర్మేషన్ లాగటానికేనా నాకు జ్యూస్ ఇచ్చి ఐస్ చేయాలనుకుంది?
నువ్వు జ్యూస్ ఇచ్చినా జంబో బ్యాగ్ బిర్యానీ ఇచ్చినా ఈ లింగం లొంగడు అంతే. వెంటనే ఈ విషయం నీళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి. నీలా ఫోన్ లిఫ్ట్ చేయి. సూర్య, కొంచెం బైక్ పక్క కాపవా, నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది, మాట్లాడొస్తా. ఓకే నీలా. చెప్పు మైథిలి. నీలా కొంపలు అంటుకున్నాయి. ఏమైంది మైథిలి? నువ్వు కర్నూల్లో ఉన్న విషయం జేడీకి తెలిసిపోయింది.